నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆసియా సరిహద్దుల్లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 9 మంది అమాయక చిన్నారులు, ఒక మహిళ మరణించడంతో తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరైన సమయం వచ్చినప్పుడు తగిన విధంగా సమాధానం ఇస్తామంటూ పాక్ ఆర్మీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య గతంలో జరిగిన భీకర పోరాటం ఏంటి? ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తున్నాయి? సోమవారం జరిగిన పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఫైర్ బ్రాండ్ రియాక్షన్ ఇచ్చింది. ఈ దాడుల్లో ఖోస్ట్ ప్రావిన్స్ లో 9 మంది పిల్లలు, ఒక మహిళ చనిపోయిన తర్వాత తాలిబాన్ ప్రతినిధి జబీఉల్లా ముజాహిద్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారంపై డైరెక్ట్ అటాక్ చేసింది. ఈ చర్య అంతర్జాతీయ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించింది అని ముజాహిద్ తీవ్రంగా ఖండించారు. శత్రు చర్యలు ఏమీ సాధించలేవు. సరికాని నిఘా ఆధారంగా జరిగే ఆపరేషన్స్ కేవలం టెన్షన్స్ ను పెంచుతాయి అని హెచ్చరించారు. అంతేకాదు, తమ భూభాగం ప్రజలను రక్షించుకోవడానికి మాకు చట్టబద్ధమైన హక్కు ఉంది. తగిన సమయంలో తగిన విధంగా ఆఫ్ఘాన్ స్పందిస్తుంది అంటూ రిటాలియేషన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎయిర్ స్ట్రైక్ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కోస్ట్ లోని గుర్బాజు జిల్లాలోని మొఘల్ ఘై ప్రాంతంలో జరిగింది. పాకిస్తాన్ దళాలు ఒక ఆఫ్ఘాన్ పౌరుడి ఇంటిని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేశాయి. ఇందులో 5 బాలురు, 4 బాలికలు సహా 9 మంది పిల్లలు, ఒక మహిళ మరణించారు. ఇదే రాత్రి కునార్, పక్తికా ప్రావిన్స్ లలో జరిగిన వేర్వేరు దాడుల్లో 4 పౌరులు గాయపడ్డారు. గతంలో అక్టోబర్ 9న పాకిస్తాన్ దాడులు చేసినప్పుడు తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక అక్టోబర్ 11, 12 రాత్రుల్లో సరిహద్దుల్లోని అనేక పాక్ సైనిక పోస్టులపై భీకర కాల్పులు జరిపారు. ఆ పోరాటం కారణంగా 2 దేశాలలో భారీగా ప్రాణనష్టం జరిగిందని, అనేక సరిహద్దు పోస్టులు నాశనం అయ్యాయని నివేదికలు వెల్లడించాయి. కాల్పుల విరమణ ప్రకటనను పాక్ అధికారులు తిరస్కరించడంతో సంఘర్షణ కొనసాగింది. తాలిబాన్ల తాజా వార్నింగ్ నేపథ్యంలో సరిహద్దులో శత్రుత్వం మరింత పెరిగే ఆందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం తగిన సమాధానం ఎప్పుడు ఇస్తుందనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్నగా మారింది.